వీళ్ళని లోపల నుంచి కదా గడిపెట్టమంది, బయట నుంచి ఎవరు పెట్టారు? ఎవరై ఉంటారబ్బా? కాంతారావు గారు ఎక్కడైనా దాక్కున్నారేమో. కాంతారావు గారు, సావిత్రమ్మ గారు, స్వాతి, నాన్న స్వాతి, ఎక్కడున్నావురా? ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు వీళ్ళు? ఈ రూమ్లో ఎవరూ లేరుగా, ఎక్కడ దాక్కుని ఉంటారు? ఇక్కడ కూడా లేరే. మేము దొరక్కపోయేసరికి ఆ దెయ్యం వీళ్ళని పట్టుకెళ్ళినట్టుంది. అమ్మో, తలుపుతీ. అదిగో సౌండ్ తలుపుతీరా. సౌండ్ రేయ్, నేనేరా, తలుపుతీ. నువ్వు వెళ్ళు. రేయ్, తలుపుతీండి. కావాలంటే కన్నంలోంచి చూడు. రేయ్, ఎవర్రా నీ బామ్మ? రేయ్ బావేరా? అవునా? తీ నీ ఎంకమ్మ. అమ్మా, వాళ్ళు రూమ్లో లేరు. ఆ దెయ్యం వాళ్ళని ఎత్తుకెళ్ళినట్టుందిరా. మీరిక్కడే ఉన్నారని కనిపెట్టేశా. ఈ గేమ్ నాకు బాగా నచ్చింది. ఏం చేద్దాంరా? దాహంగా ఉంది, తీర్చుకుని వస్తా. మీరిక్కడే ఉండండి. అది వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి బయటపడదాం. పద. ఏంట్రా ఇది రావట్లేదు? ఆగరా, వస్తున్నాను. పక్కన నేను ట్రై చేస్తా. గారా చుట్టాడా? ఆగరా, జాగ్రత్తగా లాగు. యబ్బా, రేయ్ లేగా. రెడీ, పట్టుకో. నాన్న, పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఇప్పుడు చూడు. పట్టుకోరా. అరే బావా, నా గోబు అయిపోయిందిరా. కష్టం బావా. మీరెంత ప్రయత్నించినా ఆ తలుపులు తెరుచుకోవరా?
ఏమిదిరా? రే నీకు వాయిస్ వినబడిందా? మీరు దాని మాటలేం పట్టించుకోకండి బాబు, పిచ్చి పిల్ల. మీరెంత ప్రయత్నించినా ఆ తలుపులు తెలుసుకో బాబు. బావా ఇదంతా మోసం రా. వీళ్ళు కూడా దెయ్యాలే. ట్రాప్ చేశారా? భయపడకండి బాబా, మేం దెయ్యాలం కాదా. ఈ ఇంట్లో ఉన్న ఆత్మ తనొక్కటే. నేను వచ్చేసా. అయ్యో మీరెప్పుడొచ్చేసారు? ఇదేంటో చిన్నపిల్ల యాక్ట్ చేస్తుంది. మేము వచ్చి చాలాసేపు అయింది చిట్టి తల్లి. మరి నన్ను ఎందుకు పిలవలేదు? చెప్పాను కదా నన్ను పిలవమని. మీతో కచ్చి. ఏంట్రా ఈ ఫ్యామిలీ? వా షో లల్లి, అందరి ముందు ఇలా అల్లరి చేయకూడదమ్మా, సైలెంట్ గా ఉండు. అంతేనా డాడీ? అంతేనమ్మా. సరే డాడీ, నేను స్వాతి ఆడుకుంటాం. లా స్వాతి. రండి. చెల్ వెళ్ళి, చెల్ వెళ్ళి. గుల్లం చలాకి వెళ్ళి, గుల్లం చెల్ వెళ్ళి, చెల్ వెళ్ళి, గుల్లం వెళ్ళి, చలాకి వెళ్ళి. గుల్లం చెల్ చెల్ గుల్లం చలాకి రేయ్, గుల్లం ఏంట్రా? రేయ్, నీకేమైందిరా? చెల్ చెల్ గుల్లం చెల్ చెల్ గుల్లం చెల్ చెల్ గుల్లం. బాబా ఏం చేద్దాంరా? పదరా. పద. అసలు ఏంటి సార్ ఇదంతా? మీ అమ్మాయి ఆత్మ అయినప్పుడు మమ్మల్ని చీట్ చేయడం ఎందుకు? మా దగ్గర రావడం ఎందుకు? మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం ఎందుకు? బయటికి పదండి బాబు, వివరంగా చెప్తాను. సరే పదరా, వాళ్ళు ఏం చెప్తారు చూడాలా. చెల్ చెల్ గుల్లం చలాకి గుల్లం కళ్ళతో చేసిన గజ్జల గుల్లం చెల్ చెల్ గుల్లం చలాకి గుల్లం కళ్ళతో చేసిన గజ్జల గుల్లం చెల్ చెల్ గుల్లం చలాకి గుల్లం కళ్ళతో చేసిన గజ్జల గుల్లం చెల్ చెల్ గుల్లం చలాకి గుల్లం కళ్ళతో చేసిన గజ్జల గుల్లం చెల్ చెల్ గుల్లం చలాకి గుల్లం కళ్ళతో చేసిన గజ్జల గుల్లం చెల్ చెల్ గుల్లం చలాకి గుల్లం కళ్ళతో చేసిన గజ్జల గుల్లం. 20 ఏళ్లకి చనిపోయిన మా లల్లి ఆత్మన మా కళ్ళ ముందు తిరగటానికి కారణం మరెవరో కాదు బాబు, మేమే. చెల్ చెల్ గుల్లం చలాకి గుల్లం కళ్ళతో చేసిన గజ్జల గుల్లం. అవును బాబు, చెల్ చెల్ గుల్లం చలాకి గుల్లం రెక్కలు రాగానే కొడుకులిద్దరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. గుల్లం చలాకి గుల్లం కళ్ళతో చేసిన ఆ బాధను దిగమింగుకొని మేమిద్దరం మా చిట్టి తల్లితో చిన్న పిల్లల్లా చేసిన గజ్జల గుల్లం ఆడుతూ పాడుతూ గుల్లం చలాకి గుల్లం కాలం గడుపుతున్నాం. గజ్జల గుల్లం చెల్ చెల్ గుల్లం చలాకి గుల్లం కళ్ళతో చేసిన గజ్జల గుల్లం. ఒకరోజు మేమంతా దాగుడు ముత్తలాడుతుంటే మా లల్లి అమాయకంగా పెరట్లో ఉన్న బావులోకి దిగి గిలక్కున్న తాడు పట్టుకుని బకెట్లో దాక్కుంది. గుల్లం అవునా? చలాకి ఆ తర్వాత ఏమైంది? కళ్ళతో చేసిన తాడు కట్టిన గజ్జల ఖాళీ గుల్లం. బకెట్ మునిగిపోతే మా లల్లి కూర్చున్న 50 కిలోల బకెట్ మాత్రం ఎలా తేలుతుంది బాబు? అంటే బకెట్తో పాటు లల్లి కూడా బాయిలో మునిగిపోయిందా? చలాకి గుర్రం మునిగిపోవడం ఏంటి? ఆ తాడు మెడకు చుట్టుకుని చచ్చిపోయాను కూడా. అమ్మగాలు అయ్యగాలు కొడుకుల కోసం 3 రోజులు ఎదురు చూచి లాకపోయేసరికి మా లెల్లమ్మని తగలబెట్టబోతుంటే లెల్లమ్మ ఆత్మ వచ్చి తన శరీరాన్ని తగలబెట్టొద్దని చెప్పింది. ఓహో. అప్పటినుంచి లల్లి శరీరాన్ని ఆ రూమ్ లో ఉంచి దాని ఆత్మతో ఇలా ఇలా కాలం గడుపుతున్నాం బాబు. పద స్వాతి, మనం ఇంకో ఆట ఆడుకుందాం. వెళ్ళి వెళ్ళి.
జలగండి జలగండి ఇల్లు వదిలి వెళ్ళిన 10 ఏళ్ల తర్వాత వారం కిందటే కొడుకులిద్దరూ పెళ్ళాం పిల్లలతో తిరిగి వస్తున్నామని కబురు పంపారు. దాంతో లల్లి వాళ్ళతో గడిపాకే బంగ్లా వదిలి వెళ్ళిపోతానని మొండి పట్టు పట్టింది. కాని లల్లి ఆత్మను చూస్తే వచ్చిన వాళ్ళు ఎక్కడ భయపడి పారిపోతారోనని బాధపడుతూ మా సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక ఆలోచిస్తున్న టైంలో మీ గురించి తెలిసింది. అందుకే మీతో అబద్ధమాడి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాం బాబు. ఓ మమ్మల్ని మా పరిస్థితిని అర్థం చేసుకొని మీరే మాకు హెల్ప్ చేయాలి. ప్లీజ్. యాక్చువల్లీ నైట్ అంతా బాగా ఆలోచించాం సార్. అన్నా వదిలినతో గడపాలనే మన లల్లి ఆత్మ కోరిక తీరాలన్నా ఆ వచ్చేవాడు లల్లిని చూసి పారిపోకూడదన్నా. తను ఆత్మ అన్న విషయం వచ్చే వాళ్ళకి తెలియకూడదు. అదేలా బాబు? టచ్ చేస్తే తెలిసిపోతుందిగా. మీకు తెలియని విషయం ఏంటంటే సోల్ నెట్వర్క్ లోని ఆత్మల రాజ్యాంగం ప్రకారం వాటి కోరిక నెరవేరే టైం దగ్గరికి వచ్చినప్పుడు వాటికి బోనస్ పవర్ ఇస్తే యాజ్ ఇట్ ఈజ్ మనుషుల్లాగే కనబడతాయి. సో మీ కొడుకులిద్దరూ వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా లల్లి ఆత్మకి ఆ బోనస్ పవర్ వచ్చి ట్రాన్స్పరెంట్ ఎఫెక్ట్ పోయి ఫిజికల్ బాడీ వచ్చేస్తుంది. ఓహో, నిజమా బాబు? అవును, కావాలంటే మీ లల్లిని అడగండి. అవును, లల్లి ఏది? స్వాతితో ఆడుకుంటున్నట్టుంది. ఓహో, ఆడుకుంటుందా? ఆ. ఓ సరే, మా పిల్లలు వచ్చి వెళ్లే వరకు మీరు కూడా మాతోనే ఉండండి బాబు, ప్లీజ్. ఆ. యా యా ఆల్రెడీ సీను వైట్ల సినిమాలోలా కామెడీ డ్రామా కూడా ప్లాన్ చేశాం. మీరేం వరి అవ్వకండి. అవును, ఇంతకీ మీ వారసులు ఎప్పుడొస్తున్నారు? రేపు ఉదయానికి ఇక్కడ ఉంటారు బాబు. ఓ ఓ. రే కార్తీక్, రారా బయటికి. ఎంతసేపు? వస్తున్నా. ఆ? ఆ? ఏంట్రా అప్పుడే బ్యాగ్ సర్దిసుకున్నావా? సర్దుకోవడానికి ఏముందిరా, 4 ప్యాంట్లు, 2 సొక్కాలు, ఒక బొక్కలు కట్టారు. రేయ్, నీళ్ళకి కదరా, నాకు 4 డ్రైవర్లు ఉన్నాయి. చుకుచుకు రైలు వస్తుంది, ఆగినాక ఎక్కండి, దూలం దూలం జలగండి, జలగండి జలగండి జలగండి. అయ్యగాలు మిమ్మల్ని నమ్మంటున్నారు. లైలెక్కి వస్తాలా, నడుచుకుంటూ వస్తాలా? మేము నడుచుకుంటూ వస్తాం, మీరు పదండి. ఓకే స్టార్ట్. ఏయ్, ఆగండి ఆగండి ఆగండి. నాకు డౌట్, మధ్యలో వీడియోడు కొత్త క్యారెక్టరు. నా ఫ్రెండ్. నేను బావిలో దాక్కొని చచ్చిపోయా. అవును. పులియర్ కమిషన్ బావా, చాలా బాగుంది కదా. అరే, ట్రైన్ లేట్ అవ్వకూడదు, మీరు పదండి. అంతా రెడీ అయినా? ఏంద్రా ఇది, పిచ్చెక్కింది, నాకు అర్థం కావట్లేదు. ఏం చేయరా? అయ్యగాలు వాళ్ళు వచ్చారా? అయ్యగాలు వెళదామా బాబు? పదండి సార్. ఈ బ్యాగ్ ఏంటి బాబు? అది నేను ఊరెళ్తున్నా సార్. యాక్చువల్లీ డ్రామాలో నాకు వీడికే క్యారెక్టర్ సెట్ అయ్యాయి, అనవసరంగా ఎందుకని వాడిని పంపించేస్తున్నాను. మరింకే, వీడిని సిటీలో డ్రాప్ చేసి వస్తూ వస్తూ డ్రామాకి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకుందాం. పదా. నువ్వు బయటికి వెళ్ళొద్దా అంకుల్? వెళ్ళొద్దా? ఎందుకురా?
ఆ? మేం వీడితో ఆడుకుంటాం. వీడా నచ్చాడా? అవును ఉమ్, డాడీ. ఉమ్. తాతయ్య చెప్పు స్వాతి. అయ్యగాలు వాళ్ళు వెళ్ళకూడదండి బయటికి. ఊరి లేసాలో పిల్లలు ప్రేమగా ముచ్చట పడుతున్నారు. అతన్ని ఉండని బాబు, మనమే తీసుకొద్దాం. ఓకే సార్, అలాగే వెళ్దాం. రేయ్, పిల్లలతో పండగ చేసుకోరా. పండగ పండగ? చేసుకో. జోహార్ గారు. ఎంజాయ్. ఎంజాయ్ ఎంజాయ్ పండగ చేద్దాం. ఆల్ ది బెస్ట్. వెళ్ళే నువ్వు పదరా. అంతే. రారా అంతేనా? బాయ్ రా బాయ్. రే అంతే 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 అంతే. సావండి. అంతే. రండి. ఆడాలి 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 ఆడాల్సిందే ఆడాల్సిందే ఆడాలి 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 ఆడాల్సిందే ఆడాల్సిందే. ఓకే 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 స్టాప్. ఓకే ఆడదాం. కాకపోతే అష్టచెమ్మ, చెమ్మ చెక్క, గొలీలాట, ఒంగులు దూకుళ్ళు, ఆ? దొంగ పోలీసు ఇలాంటి పిల్లల గేమ్స్ అయితే ఆడను. మళ్ళీ స్థాయి, మనం ఆడే ఆటకి ఒక స్థాయి ఉండాలి, లేకపోతే నేను ఆడను. అంటే మగధీర ఆట. మా కత్తి యుద్ధం రాదుగా. ఇది బుర్రెపాలెం బొల్లోడి దెబ్బ. అబ్బా. కత్తి యుద్ధం కాదురా, మూంగ్ దాల్. అమ్మా చంద్రముఖి, నీ మంత్రాలు ఉపయోగించి టవల్స్ తెప్పించు. ఓం భీం లక 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 బుష్. ఆ? వాట్ ఏ మ్యాజిక్. సూపరు, నువ్వు సూపరు. మగధీర సినిమాలో మిత్రవింద బయటని ఎవరు ముందు తీసుకొస్తే వాళ్ళే విన్నర్స్. అవును. అలా ఈ టవల్స్ ని ఎవరైతే ముందు లల్లి రూమ్ తీసుకెళ్లి పరుచుకుని పడుకుంటారో వాళ్ళే విన్నర్స్. ఏ, చాలా సింపుల్ గేమ్ ఆ? కదా. నాకు తెలుసు. మరి అదే మనిషి బ్రెయిన్ కి ఆత్మ బ్రెయిన్ కి తేడా అదే. ఈ గేమ్ లో మామూలుగా నడుచుకుంటూ వెళ్ళకూడదు, వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళక్క. వెనక్కే రాని నీ సత్రం స్టాంపు ఒరే ఏడబడికొచ్చారండి. అమ్మా చంద్రముఖి, ఒరే మూంగల్, మీరిద్దరూ ఆత్మలు కదా అని నన్ను మాత్రం చిట్ చేయకూడదు. చేస్తా. ఓకే? చేస్తేనా? చేస్తే మీతో నేను ఆడను. వద్దు, 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 వద్దు. చీటింగ్ చేయము, చేయము, చేయరు చీటింగ్ కదా? చేయము. ఓకే. మళ్ళీ వీళ్ళు టవల్స్ ఎలా పట్టుకుంటారు? ఈ ఒక్క విషయంలో మాత్రం ఆత్మలు మీకున్న పవర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓహో. ఓకేనా? కమాన్ స్టార్ట్. ఓకే. లే పడుకో. క్యాచ్ ఇస్తున్నా. కమాన్ కాలభైరవా, గేమ్ స్టార్ట్స్ నౌ. నాన్న పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. ఇల్లంతా పులిహార గళ్ళు. మమ్మల్ని పులిహోర గాళ్ళు అంటావురా? చెప్తా నీ సంగతి. పప్పీషం చేసి వదలాల్సిందే. ఎలా? ఎలా? ఆ? మ్మ్. ఏయ్ ఏయ్ అబ్బా. మేడం వదిలి మేడం. వదిలే. నేనే విన్నర్, నేనే మగధీరా. జై మగధీరా. రే కొడతాంట్రా. రే రే మీరు చీటింగ్ చేయని చెప్పి
నన్నే కొడతారేంట్రా? అవునరా, ఆ? రానా? ఐ స్టాప్ దిస్ గేమ్. నేను అనుకోండి. ఆడవారా? మాటోనే ఆడనంటావా? నిన్ను మేం ఆడతావరా నీతో? ఆగరా, మళ్ళీ పులిహోర అంటావా? నిన్ను ఎక్కడికి పారిపోతున్నావు? నిన్ను వదలరా ఇవాళ. రే, వాడిని గట్టిగా పట్టుకోరా, పారిపోతున్నాడు వెదవా. నువ్వు అయి పట్టుకో పులిహోర. నిన్ను మా నుంచే తప్పించుకుంటావరా? రేయ్, ఎక్కడికి పారిపోతావరా? రేయ్, ఆగ్రా. ఈ రోజు నువ్వు వదిలిపెట్టరా, లేకపోతే మమ్మల్ని పులిహోరగాళ్ళు అంటావా? వారిని వీడికి ఎప్పుడు నిద్రే దున్నపోతేవా. రే ఆ ఆ, రేయ్, రే ఆ ఆ. బావా వచ్చేసావా? ఏంట్రా కంగారు పడుతున్నావు? ఏం లేదు బావా, ఊరికే. అని తెచ్చేసావా? తెచ్చాను. పొద్దున్నే డ్రామా మొదలు పెడదాం. వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తానుండు. బాబా ఏంట్రా? అంటే డ్రామాలో లల్లి భర్త క్యారెక్టర్ వేల్సిందేనా? ఏంట్రా ఏమైంది నీకు? వేస్తా, క్యారెక్టర్ వేస్తా. మేకప్ బాగా వేస్తారా? వాళ్ళతో గేమ్స్ ఆడి నరమేదో లూజ్ అయినట్టుంది. రెస్ట్ తీసుకో. నేనేంటి ఆ కుఫులు దేనికి మొగుండా? నేనా? ఎదో బతుకు.